కాలీఫ్లవర్ అంటే బోరింగ్ అనుకుంటున్నారా? ఈ పికిల్ రెసిపీ మీ ఒపీనియన్‌నే మార్చేస్తుంది. ఈరోజు నేను మీకు నా ఫేవరెట్ కాలీఫ్లవర్ పికిల్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్‌లీ ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్‌ని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి. పీసెస్ అన్నిటిని కూడా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసి తడి లేకుండా నీడలో ఆరబెట్టాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి హాఫ్ స్పూన్ మెంతుల్ని దోరగా వేపాలి. స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్స్ ఆవాలు వేసి వాటిని బాగా కలపాలి. ఆవాల్ని ఎక్కువసేపు వేపక్కర్లేదు, అందుకే మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. తర్వాత ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని 3 స్పూన్స్ కారం, అలాగే 2 స్పూన్స్ ఉప్పు, కొంచెం పసుపు, చిన్న వెల్లుల్లిపాయల్ని కూడా ఒలిచి దానిలోనే వేసి వీటన్నిటిని మిక్సీ చేయాలి. యాక్చువల్లీ ఆవాలు అలాగే మెంతులు కొన్నే ఉన్నాయి కాబట్టి మిక్సీలో నలగవు, కాబట్టి మనం వీటన్నిటిని కూడా కలిపి మిక్సీ చేస్తున్నాం. కాకపోతే డైరెక్ట్ గానే ఉప్పు కారంని ముక్కల్లో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి వాటిని బాగా కలపాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ముక్కలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ ముక్కల్లో ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ అంతటిని కూడా యాడ్ చేయాలి. ఈ పౌడర్ అంతా కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. దానిలోనే తగినంత ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుని ఇంకా ఈ పౌడర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత 3 లెమన్స్ ని తీసుకుని వాటిని స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ ని వడకట్టి ఈ పచ్చడిలో యాడ్ చేయాలి. అంటే గింజలు పచ్చడిలోకి వెళ్లకుండా వడకట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక గంట పాటు మనం ఈ పికిల్ ని పక్కన పెడితే టేస్టీ కాలీఫ్లవర్ పికిల్ రెడీ.